ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? కొత్త ఫోన్ కవర్ కొన్ని రోజుల్లోనే ఎల్లో కలర్గా మారుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అని మీరు ఎప్పుడైనా ట్రక్ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు నోటీస్ చేశారా? దాని ఒక టైర్ ఈ విధంగా పైకి ఉంటుంది. దీని కారణం ఏమిటి అని ఫ్యాక్టరీల పైన ఇలా తిరుగుతున్న వాటిని చూసారా? వీటి పని ఏమిటి? అన్నిటికంటే పెద్ద ప్రశ్న, ఐఫోన్లో SD కార్డ్ సిమ్ ఆప్షన్ ఎందుకు ఉండదు? మిగతా ఫోన్లో ఈ ఆప్షన్ని ఉంటుంది కదా. మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 5, మీరు ఒక కొత్త ఫోన్ కొంటే అన్ని కంపెనీలు ఫోన్ కవర్ కూడా ఇస్తాయి. ఆ కవర్ కొత్తగా మెరుస్తూ ఉంటుంది, కానీ కొన్ని రోజుల్లోనే అది ఎల్లో కలర్గా మారుతుంది. మీరు ఆలోచించారా ఇలా ఎందుకు అవుతుంది అని? అయితే రండి తెలుసుకుందాం. ఫోన్ కవర్ సిలికాన్తో తయారు చేస్తారు. సిలికాన్ ఎలాంటి పాలిమర్ అంటే అది ఒక చీప్ ప్రొడక్ట్. ఈ పాలిమర్ పలచగా మరియు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ పాలిమర్ దాని కలర్లో అది ఉండదు. ఈ పాలిమర్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అంటే అది మనం ఉండే అట్మాస్ఫియర్కి దాని కలర్ చేంజ్ చేసుకుంటుంది. అలాగే ఈ పాలిమర్ ఎండ మరియు ఫోన్ హీట్ వల్ల కూడా కలర్ చేంజ్ అవుతుంది. నెంబర్ 4, మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని ట్రక్స్ టైర్లు ఇలా గాల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇవి ఏం పని చేస్తాయి అని? చాలామంది అనుకుంటాం ఇది స్టెప్నీ ఉంచే కొత్త పద్ధతి అని. అస్సలు కాదు. ఎక్కువ ట్రక్స్లో ఇలానే ఉంటాయి. దీన్ని డ్రాప్ యాక్సిల్ అంటారు. ట్రక్లో ఎప్పుడైతే ఎక్కువ లోడ్ ఉండదో అప్పుడు దీంతో అవసరం ఉండదు. లోడ్ లేనప్పుడు ఈ ఎక్స్ట్రా టైర్ని పైకి ఉంచుతారు. ఇది టైర్లు పాడవకుండా ఉంచుతుంది. కొన్నిసార్లు ట్రక్లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు ముందు టైర్ల పైన లోడ్ వెయిట్ ఎక్కువ పడకుండా అప్పుడు ఈ టైర్ని యూజ్ చేస్తారు. ట్రక్ పర్ఫార్మెన్స్ కూడా అప్పుడు చాలా బాగుంటుంది. ఆ ఎక్స్ట్రా టైర్ యూజ్ చేసేటప్పుడు ఈ ట్రక్ చాలా బ్యాలెన్స్డ్గా సర్వైవ్ అవుతుంది. నెంబర్ 3, మీరు చాలా ఫ్యాక్టరీల పైన ఇలా గుండ్రంగా చక్కర్లు కొట్టే మెషిన్ని చూసే ఉంటారు. మీ మెదడుకి ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, ఇది ఏమిటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది అని. పదండి ఈరోజు తెలుసుకుందాం. ఫ్యాక్టరీలలో చాలా మెషిన్స్తో చాలా పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళకి గాలి ఆడడం కోసం ఈ మెషిన్లను ఫిక్స్ చేస్తారు. ఆ మెషిన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం రండి. వీటిని టర్బో వెంటిలేటర్స్ లేదా రూఫ్ టాప్ వెంటిలేటర్స్ అని కూడా అంటారు. ఫ్యాక్టరీలో ఉండే వేడి గాలి లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఆ గాలి వెంటిలేటర్స్లో నుండి బయటికి వెళ్తుంది. నెంబర్ 2, ఐఫోన్ కొనేటప్పుడు మన పర్స్ ఖాళీ అయిపోతుంది. అయితే ఐఫోన్లో SD కార్డ్ ఆప్షన్ ఉండదు. మీకు తెలుసా కంపెనీ ఇలా ఎందుకు చేస్తుందో? అయితే రండి తెలుసుకుందాం. ఐఫోన్లో SD కార్డ్ కోసం స్లాట్ ఉండదు, ఎందుకంటే యాపిల్ కంపెనీ ఐఫోన్ని వాటర్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఐఫోన్లో SD కార్డ్ ఉంటే దాంట్లోకి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకో కారణం ఉంది, దీనివల్ల ఐఫోన్లో SD కార్డ్ స్లాట్ ఉండదు. రీజన్, యాపిల్ కంపెనీ ఎక్కువ డబ్బులు సంపాదించే ట్రిక్. మీరు చూసే ఉంటారు, డిఫరెంట్ స్టోరేజెస్లో ఐఫోన్ వస్తుంది. అవి 32GB, 64GB, 128GB. ఎంత ఎక్కువ స్టోరేజ్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు పే చేయాలి. ఇలా యాపిల్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. అలాగే దీనివల్ల ఐఫోన్లో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. నెంబర్ 1, మీరు ఏదైనా సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు తెరపైన ఒక సర్టిఫికేట్ చూపిస్తారు. దీంట్లో ఎంత అర్థం ఉందో మీకు తెలుసా? పెద్ద అక్షరాలుగా రాసింది ఏమిటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి, నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది. తెరపైన U అని ఉంటే ఈ సినిమా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చూడవచ్చు అని అర్థం. అదే తెరపైన UA అని రాసి ఉంటే దీని అర్థం చిన్న పిల్లలు 12 సంవత్సరాల నుండి తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు పేరెంట్స్తో ఈ సినిమా చూడవచ్చు అని అర్థం.